అంటే అగ్రిమెంట్ ప్రకారం మీరు ఓడిపోతారు కాబట్టి ఒక్క ఐటెం కూడా మిగిలిపోకుండా చూసుకోండి. అమ్మా ఇప్పుడు ఏం చేద్దామమ్మా? వాటిని అమ్ముదామన్నా అన్న ఐటమ్స్ ఎవరూ కొనరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూస్తుంటే మనం ఓడిపోతామేమో అనిపిస్తుందమ్మా. అలా జరగకూడదురా. చిట్టి పరిస్థితుల్లో మనం ఓడిపోకూడదు. ఎలాగమ్మా? అమ్మా ఎంత ఫుల్ గా తిన్నా మినిమం ఇంకా 100 మందికి సరిపడా ఐటమ్స్ ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే ఎవరు వచ్చేట్టుగా లేరు. చచ్చింది అనసూయ. వాళ్ళందరినీ చూడు, ఆముదం తాగినట్టు మొహాలు ఎలా పెట్టారు. అవును మమ్మీ, నాకైతే అనసూయ ఫ్యామిలీని చూస్తున్నట్టు లేదు. నాకైతే కార్టూన్స్ చూస్తున్నట్టుంది. కార్టూన్ క్యారెక్టర్స్ నయం, వాటికన్నా వీళ్ళ మొహాలే నవ్వు తెప్పిస్తుంది. ఐటమ్స్ అన్నింటినీ ఎలా చేస్తావమ్మా? అందరికీ మనసు పెడితే దారి మాత్రమే దొరుకుతుంది. ఈ అనసూయ మనసు పెడితే దారి రహదారి కాదు, అడ్డదారి కూడా దొరికిపోతుంది. అడ్డుదారా? చూస్తూ ఉండండి మీ అమ్మ చెయ్యబోయే మాయాజాలం. చేతో రేయ్, ఒరేయ్ అందరూ వచ్చేసారా? అదిగదిగో ఆ నగలు పిచ్చిదాన్ని చూడు, చేతులు పైకెత్తి ఎలా నడుస్తుందో. అవును మమ్మీ, ఆమె నడుస్తుంటే డాన్స్ చేస్తున్నట్టుంటుంది తెలుసా? అవును మమ్మీ, ఆవిడ చేతులు ఎందుకు ఎప్పుడు పైకి పెట్టుకొని ఉంటుంది? చేతులు కిందకి పెడితే చేతికున్న గాజులు జారి పడిపోతాయేమోనని భయం. మమ్మీ మమ్మీ, ఆయన చూడు, జేబుల నుంచి మందు తీస్తున్నాడు. వాడో తాగుబోతు, ఎవరి పనిలో వాళ్ళుంటే వాడి పనిలో వాడున్నాడు. అయ్యో ఏంటండి ఈ పని? హేయ్, నాకు ఆమ్లెట్ కావాలి, అర్జెంట్ గా తీసుకురాపో. అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి తినండి. హేయ్, నాకు ఆమ్లెట్ కావాలి, తీసుకురాపా. చూడు వాడు పెళ్ళాన్ని ఎలా భయపెడుతున్నాడు. అవును, అత్తయ్య గారికి తెలిసిందంటే తిడతారు. అంటే తేవా కాను. ఏయ్, అవును, తల ఎందుకు అతను అన్నిసార్లు ఊపుతాడు మమ్మీ? తాగి తాగి ఆటోమేటిక్ గా తల దానికదే ఊగడం మొదలు పెట్టినట్టుంది. నిజమే నిజమే. అదిగో మన విలన్ చైతన్య పోటీలో గెలవాలని తెగ టెన్షన్ పడిపోతున్నట్టున్నాడు. అయినా వీళ్ళింట్లో ఫంక్షన్ అంటే వీధి కుక్కలు కూడా రావు, ఇక మనుషులే వస్తారు. రే చైతన్య, తినరా, మిగిలిన అన్నం మొత్తం నువ్వే తిను, లేదంటే పోటీలో ఓడిపోయి. పోటీ కాదమ్మా, పోటీ పోటీ. అదే అదే, పోటీలో ఓడిపోయి వీధిన పడతావు. డెఫినెట్ గా ఓడిపోతాడు. అక్కడున్నదెవరు? మధుమతి. తను పట్టుపట్టిందంటే విడిపించుకోవడం అనసూయ తరం కూడా కాదు. ఇంతకీ అమ్మా, వాళ్ళు భోజనాలని ఏం చేస్తారు? చూద్దాం అనసూయ ఏం ప్లాన్ చేస్తుందో. ఏంట్రా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? రే, ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, మర్యాదగా ఉండదు. నీకేం కావాలరా? ఎందుకు దొబ్బుతున్నావు? వెళ్ళు, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళు.
అమ్మలారా, అక్కలారా, అన్నయ్యలారా, తమ్ముళ్ళారా, ఈరోజు మా అమ్మగారు శ్రీమతి అనసూయాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా మేము మా ఇంట్లో విందు ఏర్పాటు చేశాం. అందుకని మీరు బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి విందు ఆరగించవలసిందిగా ప్రార్థన. ఎలా ఉంది బాబు గారు ఏం మాట్లాడుతున్నారు? తెలుగు ఆ? అలా పిలిస్తే రారు బాబు. మరలా పిలవాలి. ఇటు ఇవ్వండి, నేను చెప్తాను. అందరూ వినండి హో. ఈ దినం అనసూయమ్మ గారి పుట్టిన దినం సందర్భంగా హలో, దినం ఏంట్రా దినం? అదే పుట్టినరోజు సందర్భంగా అనసూయమ్మ గారింట్లో భోజనాలు ఏర్పాటు చేశారు హో. కాబట్టి అందరూ పిల్ల పీచుతో రావాల్సింది. ఏమన్నా పిల్ల? పిల్ల జలతో. ఓ అలాగా, ఓకే ఓకే. అందరూ పిల్ల జలతో రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఐటమ్స్: చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, చికెన్ కర్రీ, సాంబారు, రసము, క్యాబేజీ ఫ్రై, ఇంకా చాలా ఉన్నాయి. స్వీట్ చెప్పండి రా. మడత కాజా కూడా ఉంది. మడత కాజా. హేయ్, నచ్చ. ఛే! ఏమిటి అనసూయ గారు, ఏదో మాయాజాలం చూపిస్తామని చెప్పి అలా కాలు కాలిన క్యాట్ లాగా అలా తిరుగుతున్నారేమిటి? అమ్మా, ఏయ్, నేను ఈ పందెంలో గెలిచి ఈ ఇల్లు నీకు రాకపోతే పాపం రోడ్డు పాలైపోతావు కదా. అప్పుడు ఏ దేవుడు కాపాడతాడో అని ఆలోచిస్తున్నాను. హ, పాపం, నేనంటే ఎంత చాలండి. నాకిల్లు రాకపోయినా పర్వాలేదండి, కానీ పోటీలో ఓడిపోయి ₹1,00,00,000 పోతే మీ ఇల్లు కూడా నా ఇల్లులాగే పోయే ప్రమాదం ఉందండి. జాగ్రత్త. ఏయ్, నేను ఓడిపోవటం అసంభవం. చూస్తూ ఉండు. నువ్వు ఊహించని విధంగా జనాలు వస్తారు, వంటలన్నీ తింటారు, నన్ను గెలిపిస్తారు. హ్మ్. మీ ఇంటికి ముష్టివాడే రాడు. మిమ్మల్ని ఓ పురుగులా చూసే ఇరుగు పొరుగు ఏమొస్తారండి? ఎలా వస్తారో చూస్తావుగా. హ, ఒక్కరు కూడా రారండి. ఒక్కరు కాదు, 100 మంది వస్తారు. 100 మంది కాదండి, మీరు చెప్పినట్టు ఒక్కరొచ్చినా నేను ఓడిపోయానని ఒప్పుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతానండి. రాకపోతే మీరు ఓడిపోయానని ఒప్పుకుంటారండి? అమ్మా, మేడం, ఎవ్వరు రాకపోతే ఆ వంటలన్నీ మిగిలిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా అనసూయ గారు ఓడిపోతారండి. అయితే సరిగ్గా 10 నిమిషాల్లో ఒక్కరొచ్చినా నేను ఓడిపోయినట్టే. లేదంటే మీరెలాగో ఓడిపోతారు. టైం స్టార్ట్స్ నౌ. నీ పేరు చెబితే పిశాచాలు కూడా పారిపోతాయి అనసూయ. ఇక మనుషులు ఎవరు ధైర్యం చేస్తారు చెప్పు? మీరు కాస్త అర్థమైంది. అమ్మా, ఆ, ఆవేశపడ్డావా? లేదు, గెలవబోతున్నాం. తొందరపడ్డామేమో. లేదు, మనమే గెలుస్తాం. ఇంకా ఒక్క నిమిషమే టైం ఉంది. ఇంకా 30 సెకండ్లే ఉన్నాయి.
అమ్మా ఎవరు రావట్లేదమ్మా. అనసూయ గారు ఎలాగో ఓడిపోతారు, ఇక నెల రోజుల వరకు వెయిట్ చేయడం ఎందుకండి? మీ కొడుకు గారితో చెప్పి నా ఇంటి డాక్యుమెంట్స్ తెప్పించండి. 5 4 3 2 అదిగో వచ్చేసారు. చూసావా చూసావా? ఉన్నాడు ఉన్నాడు రా, దేవుడు దేవుడు ఉన్నాడు. ఇదిగో మధుమతి, చూసావుగా? ఒక్కడు కూడా రాడన్నావుగా, వచ్చాడు, నన్ను గెలిపించాడు. ఇప్పటికైనా అర్థమైందా ఈ అనసూయాదేవిని ఓడించే వాళ్ళు ఇంకా పుట్టలేదని? రండి సార్ నూతి మా ఆహ్వానాన్ని మన్నించి సకుటుంబ సపరివార సమేతంగా రాకుండా సింగిల్ గా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు అలా కూర్చుంటే 20 రకాల వంటలు ఇలా వడ్డించేస్తాం. తమ్ముడు, నేను వచ్చింది తినడానికి కాదు, మరి తిననని చెప్పడానికి వచ్చా. తిన్నని చెప్పడానికి ఇంటి దాకా రావాలా? నువ్వు మా ఇంటికి వచ్చి రమ్మని చెప్పినప్పుడు నేను మీ ఇంటి దాకా వచ్చి రానని చెప్పడం ధర్మం కదా అని రానని చెప్పడానికి వచ్చా. సూపర్ సూపర్ బాబాయ్ గారు మీరు. ఏమండోయ్ అనసూయ గారు, చూసారా? ఒక్కరైనా వస్తారు అన్నారు, వచ్చాడు. కాకపోతే మిమ్మల్ని గెలిపించడానికి కాదండి, ఓడించడానికి. ఇప్పటికైనా అర్థమైందా అండి? ఈ మధుమతిని ఓడించే మునగెత్తే ఇంకా పుట్టలేదని. చాలు చాలు. ఎలాగో వచ్చావు కదా, మర్యాదగా తినేళ్ళు. కుదరకపోతే మొత్తం ఫ్యామిలీకి పార్సల్ తీసుకెళ్ళు. హలో, ఇలా బెదిరించకూడదండి. ఎవరు బెదిరించారు? ఎవరు బెదిరించారు? బతిమాలుతున్నాం ఇక్కడ. అన్నా, నీకిద్దరు పిల్లలున్నారు కదన్నా, నా తమ్ముళ్ళన్నా. ఆడికి పార్సల్ తీసుకెళ్ళన్నా ప్లీజ్ అన్నా. హలో, వాడు బడికెళ్ళే చూలోపు కిడ్నాప్. ఏ లారీనో గుద్ది యాక్సిడెంట్ అవ్వచ్చు. ఏ మోరీలోనో పడి చచ్చిపోవచ్చు. తప్పురా, తప్పు. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఒకే ఒక్క ముద్ద తింటే చాలు. నాకు పెళ్ళే కాలేదు, ఇంకా కొడుకు ఎక్కడ ఉంటాడు? వస్తా, బాయ్ బాయ్ బాయ్. మేడం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ రోజు భోజనాల సంగతి ఏంటో తేలిస్తే అకౌంట్ క్లోజ్ చేయాలండి. తేల్చడానికి ఏముందండి? ఈ కుటుంబం మొత్తం 4 సార్లు తింటే కాని ఆ వంటలన్నీ పూర్తి కావు. వీళ్ళెలాగో తినలేరు కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం ఏదైనా వేస్ట్ అయితే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఈ రోజుతో అనసూయ గారు ఓడిపోయినట్లే. కలలు కనద్దు. నన్ను ఓడించాలంటే మీ తోట దిగి రావాలే. ఆహా, ఆ వంటలు తినాలంటే మీ ముత్తాతలు దిగి రావాలండి. అక్కర్లేదు, నేను నా కొడుకులు కోడళ్ళు చాలు.
వంటలో ఆవగింజంత కూడా మిగలకుండా తింటాం. ఏమిటి ఆ వంటలన్నీ మీ ఫ్యామిలీ మొత్తం తినేస్తారా అండి? హ, ఎన్ని రోజుల్లో అండి? గంటలో ఒక్క మెతు కూడా మిగలకుండా తినేస్తాం. చూడు, నీకు హోటల్ నుంచి పార్సల్ తెప్పించుకో పో. తులసిలత, శిరీష, ఏయ్, రండి. ఇన్నాళ్ళు పైసా కోసం పస్తులున్నాం, మొదటిసారి పైసా కోసం తింటున్నాం. మీరెలా తింటారో నాకు తెలీదు. తెప్పించిన ఏ ఐటము మిగలకూడదు. కుమ్మేయండి. అన్ని మనమే తింటే పొట్ట బెలూన్లో ఉబ్బి పట్టుమని పగిలిపోతుంది అత్తగారు. అలా పీకల దాకా తింటే నేను 5 కిలోలు పెరిగిపోతాను. అమ్మో, నా వల్ల కాదు అత్తయ్య గారు. అయ్యో అత్తయ్య గారు, నేను ఎక్కువగా తినలేను. ఏయ్, కొంచెం ఆపుతారా? ఈ పోటీలో ఓడిపోతే ఆస్తులు పోయి అడక్కు తినాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే మనుషులు తిన్నట్టు కాదే, దెయ్యాలు తిన్నట్టు తినాలి. అంటే మీ అత్తయ్యలాగా. ఓపండి, మీరండి. అమ్మో, అలాంటి దయ్యపు తిండి తింటే నిజంగానే చచ్చిపోయి దయ్యాన్ని అవుతానే. అయ్యో అయ్యో, రమ్మన్నానా? ఛీ, రండి, జరగండి. వెంకటరమణ గోవింద. ఏం చేస్తారో ఏమో, చూద్దాం. పద. రండి. వేస్ట్ చేయకుండా తినండి. అలాగే అత్తయ్య. మమ్మీ మమ్మీ, ఆ నగల పిచ్చి చూడు ఎలా తింటుందో. అనసూయం చూడు, అన్నం నోట్లో వేళతో ఎలా కుక్కుకుంటుందో. ఓ గాడ్, దీన్ని వదిలేస్తే అన్నం మొత్తం ఒక్కతే తినేసేటట్టుంది.